సాయంకాలం 6:22 నుంచి రాత్రి 7:30 మధ్యలో పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 ప్రత్యేకమైన టైమింగ్స్‌లో మీరు ఎప్పుడు వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకున్నా, వినాయకుడి పూజ చేసుకున్నా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ధనపరంగా సంవత్సరం మొత్తం బాగా కలిసొస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వినాయక చవితి రోజు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ప్రత్యేకమైన రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించాలి. ఏ రంగు వస్త్రాలు ధరించాలంటే, సహజంగా వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వినాయక చవితి ఈ 2024 సంవత్సరం శనివారం రోజు వచ్చింది కాబట్టి నీలం రంగు వస్త్రాలు ధరించిన వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎరుపు, నీలము ఈ 2 రంగులు ఉన్నటువంటి